సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం నిఫ్టీ 28 ఇయర్స్ రికార్డు బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూద్దాం. 28 ఇయర్స్ రికార్డు నెగిటివ్లో అనమాట. మంత్లీ చార్ట్ క్లోజింగ్ డౌన్లో కనుక క్లోజ్ అయితే 5th కన్సిక్యూటివ్ మంత్లీ డిక్లైన్ ఇన్ ఏ బెరిష్ ప్యాటర్న్. అంటే గత 5 నెలల నుంచి కూడా నిఫ్టీ ఎవ్రీ మంత్ బేరిష్లో ఉంది. అంటే మంత్లీ లాస్ట్ మంత్ యొక్క లో కన్నా ఈ మంత్ లో తక్కువ ఉంది. దాన్నే బేరిష్ ప్యాటర్న్ అంటాం. అంటే 5 months నుంచి కూడా ఎవ్రీ మంత్లీ చార్ట్ చూసుకుంటే నిఫ్టీ డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో 5th month కూడా కన్సిక్యూటివ్గా బేరిష్ ట్రెండ్ కనుక వస్తే ఇది 28 ఇయర్స్ రికార్డుని బ్రేక్ చేసినట్టు. అంటే 28 ఇయర్స్ బ్యాక్ ఇలాగే జరిగిందంట. 5 months కంటిన్యూగా రెడ్లో వచ్చింది. సో అలాంటిది ఇప్పుడు నిఫ్టీ కూడా చార్ట్ ఆల్రెడీ కూడా ఫిబ్రవరి చార్ట్ ఎటు నెగిటివ్గానే ఉంది. ప్రీవియస్ జనవరి కన్నా ఫాలే ఉంది. సో ఎటు అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇది నిఫ్టీ రికార్డ్ ఇది. సో ఇప్పుడు నిఫ్టీ అనేది డేంజర్ జోన్లో ఉంది. సో 1 more డ్రాప్ అనేది కనుక అయితే డేంజర్ జోన్లో ఉంది. ఇప్పుడు 23,700 మేజర్ సపోర్ట్ బ్రేక్ అయింది. ఇప్పుడు 23,600 అలా ఉంది. సో నెక్స్ట్ కాంట్రాక్ట్ ఎటు మార్చ్ కాంట్రాక్ట్ రోల్ ఓవర్స్ ప్రీమియమ్స్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కనుక నిఫ్టీ ఇంకా ఫర్దర్గా బ్రేక్ అయిందంటే ఇంకా బేరిష్ ట్రెండ్ కన్ఫర్మేషన్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇలాంటి టైంలో అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉన్నాయి, వాటి పర్ఫార్మెన్స్, ఇప్పుడు మన స్టాక్స్ అయినా ఇలా ఉన్నాయా, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ఇప్పుడు స్మాల్ అండ్ మైక్రో క్యాప్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే స్మాల్ అండ్ మైక్రో క్యాప్ ఫండ్ ఆల్మోస్ట్ 40%, 30-40% ఫాల్ అయిపోయింది అనేది రికార్డ్స్ చెప్తున్నాయి. సో ఇన్వెస్టర్స్ లాస్ట్ మనీ ఇన్ ఆల్ 29 స్కీమ్స్ ఏవైతే ఎస్ఐపి స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా 29 స్కీమ్స్లో లాస్లో ఉన్నారు. నిఫ్టీ పీక్ నుంచి చూసుకుంటే సో నిఫ్టీ ఏదైతే టాప్ 29 స్కీమ్స్ అంటే టాప్ 10 కంపెనీస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి ప్రజెంట్. స్మాల్ అండ్ మైక్రో క్యాప్ ఆ నెగిటివ్ కూడా 40%, 35 నుంచి 46% వరకు ఉంది. సో ఇప్పుడు ఇది కూడా ఒక కన్సర్న్ పర్సనే. దీన్ని ఏంటంటే ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో స్మాల్ క్యాప్ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేశారు. సో చాలా బాగా పర్ఫామ్ చేసింది. లాస్ట్ ఇయర్ చూస్తే విపరీతమైన పర్ఫామ్ చేసింది. అలాంటిది ఇప్పుడు 40% ఆల్మోస్ట్ డౌన్ అంటే ఇది ఒక సీరియస్ కన్సర్న్గానే చూస్తున్నారు అందరూ. అలాగే 50,000 అకౌంట్స్ క్లోజ్ అయినాయంటే ఈ మంత్. సో ఎస్ఐపిస్. సో జనాలు అందరూ కూడా కొంచెం టెన్షన్లోకి వచ్చారు. అయితే ఏంటంటే ఇది మేము ఇన్ఫర్మేషన్ని మీరు విషయాన్ని తీసుకోవటమే, బట్ ఇది ఇలాగే కంటిన్యూ అవుద్దా అంటే మేబీ 1 month 2 months అవుతుంది. తర్వాత మళ్ళీ పాజిటివ్లోకి రావచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా డౌన్, ఎందుకంటే ఓవర్ వాల్యుయేషన్ అవటం అనేది కామన్. మళ్ళీ ఎప్పుడైతే అండర్ వాల్యుయేషన్ అవుతుందో అది మళ్ళీ రికవర్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే 43% ఇది పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా అంటే ఎస్ఐపిలో మాత్రం దయచేసి నెగిటివ్గా తీసుకోకండి, పాజిటివ్గానే తీసుకోండి. ఎందుకంటే ఇది ఒక 3 months 4 months 5 months ఉంటుంది తప్ప ఎస్ఐపి అనేది ఒక 4 years 5 years ప్యాటర్న్ చూసుకుంటే మళ్ళీ పరిస్థితులు మామూలు అయిపోతాయి. కాబట్టి జస్ట్ ఎస్ఐపి తగ్గింది, ఇప్పుడు ఎడిషనల్గా ఎస్ఐపి చేసే వాళ్ళకి ఇది పాజిటివ్గా తీసుకోండి. అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోండి. ఎందుకంటే స్మాల్ అండ్ మైక్రో క్యాప్ దాని నేచరే అది. ఎందుకంటే మార్కెట్ ఫాల్ అయిందంటే ఎక్కువ బీటింగ్ అయిపోయేది, స్మాల్ క్యాప్ కంపెనీస్ బీట్ అవుతాయి. అలాగే పెరిగేటప్పుడు కూడా మార్కెట్ ర్యాలీ వచ్చినప్పుడు లాస్ట్లో బాగా పెరిగేవి కూడా మా స్మాల్ అండ్ మైక్రో క్యాప్ కంపెనీసే. కాబట్టి అవి ఎప్పుడు కూడా బీటా ఎక్కువ ఉంటుంది, వాటికి హై స్పీడ్లో ఉంటాయి. అలాగే ఇప్పుడు టాప్ కంపెనీస్లో చూసుకున్న 25%, లార్జ్ క్యాప్లో అయితే 25-30% ఫాల్ అయింది. మిడ్ క్యాప్లో కూడా 30-40% ఫాల్ అయింది అనేది మ్యూచువల్ ఫండ్స్ చెప్తున్నాయి. సో ఓన్లీ ఇది జరిగింది లాస్ట్ 5 months. 5 months నుంచి చూస్తేనే ఇంత ఫాల్ వచ్చింది. అండ్ దట్టు ఫిబ్రవరిలో బాగా ఎఫెక్ట్ అయిన ఫాల్. సో జనవరిలో కొంచెం కన్సాలిడేట్ అయినా ఫిబ్రవరిలో బాగా ఫాల్ వచ్చింది. సో ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో ఏం జరగచ్చు, ఎలా ఉండొచ్చు అని చూసుకుంటే
నిన్న మొన్న 1వ తారీఖు ఫిబ్రవరి మాట్లాడిన బడ్జెట్ రేపు ఏప్రిల్ 1 నుంచి కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. కాబట్టి కొంచెం ఏప్రిల్‌లో ఛాన్సెస్ రికవరీ అనేది ఉంది. అలాగే రెపో రేట్ కట్ కూడా మళ్ళీ ఏప్రిల్‌లో ఎక్కువ 2 మంత్స్ ఉంటుంది కాబట్టి, ఈలోపు కొంత వాతావరణం అంతా కూడా కరెక్షన్స్ వచ్చినా, మార్చ్‌లో హెవీ కరెక్షన్స్ అయినా ఏప్రిల్ నుంచి కొంచెం పాజిటివ్స్‌కి ఛాన్స్ ఉంటదనేది ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి స్టే పాజిటివ్. మార్కెట్ ఇలాంటి ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి. బట్ వాటన్నిటిని అర్థం చేసుకుంటేనే, పేషెన్స్‌గా ఉంటేనే లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయగలం. ఇది ఇవాల్టి మార్కెట్ డేటా మాత్రం నిజంగా కాబట్టి దాన్ని మీరు ప్యానిక్ అవ్వద్దు. ఓకే, ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది, ఇలా కూడా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవటం ద్వారా ఏంటంటే మనము అలర్ట్ అవుతాం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇంక నెగిటివ్‌ని స్ప్రెడ్ చేసుకొని భయపడొద్దు. సో ఓకే, జరుగుతున్నాయి. సో ఇంకో 20% కూడా ఛాన్సెస్ ఉన్నాయి. 60% ఇప్పుడు మామూలుగా చూస్తే ఒక స్టాకు పర్ యానం తీసుకుంటే దాని బీటా మూవ్‌మెంట్ ఎలా ఉంటదంటే అప్ సైడ్ 50% ఉంటే డౌన్ సైడ్ కూడా 50% ఛాన్స్ ఉంటది. సో రూ. 100 ఉన్న స్టాకు రూ. 50 నుంచి 150 వరకు మూవ్‌మెంట్ ఉండొచ్చు పర్ యానం. అది యాక్చువల్‌గా స్టాటిస్టిక్స్ అన్నమాట. కాబట్టి ఇది పెద్ద వండర్ ఏం కాదు. సో ఇదంతా నార్మలే అని తీసుకొని మీరు డౌన్ అయినప్పుడు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే చేసుకోండి. లేదంటే కామ్‌గా వెయిట్ చేయండి. అంతేగాని పానిక్ అయిపోయి సెల్లింగ్ అవ్వద్దనేది మా యొక్క ఎక్స్‌పర్ట్స్ మీకిచ్చే సజెషన్. థ్యాంక్ యూ అండి. నమస్తే.